పెండ్లంటే ఆచారం, చేసుకోమంటది మన గాచారం. మొదలైతే సంసారం, ఇంటింటికి ఉచిత ప్రచారం. తప్పదిగ బార్లకు సంచారం, చేసుకున్నందుకేలే ఈ విచారం అని ఒక్క పెళ్లి చేసుకున్నోళ్ళకే గీ తీర్ల వైరాగ్యం వస్తుంటే, గీ పండన్న మాత్రం ముచ్చటగా ముగ్గురి మెల్లల్ల పుస్తకైతే పుణ్యపురుషులంతా కుళ్ళుకునేటట్టు చేసిండు. ఒక్కసారి అరుంధతి సుక్క చూసినందుకే బతుకంత సుక్కలు చూస్తున్నామని పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు పశ్చాత్తాపడుతుంటే ముగ్గురిని చేసుకొని 3 సార్లు అరుంధతి సుక్కలు చూసిండు గీ పండన్న. ఒక్కలితోటే ఏగియ వశం అయితే లేదని భర్తలుగా మేమంతా బారుకు పోయి బీర్లు దాగి బోరుమంటుంటే పండన్నెట్లా గండాల సుడిగుండాలను దాటుకున్నాడు. పండంటి కాపురానికి సూత్రాలేంది అని తెగ డౌట్ అనుమానాలు వస్తున్నాయిలే. ఆగురి ఆడికే వస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గుండేలు పంచాయతీ కించూరు కాడుండే సాగేని పండన్న 3 పెళ్లిళ్ళ వెనకపంటే అంతరంగాల సీరియల్ అంతా ఫ్లాష్ బ్యాక్ ఉన్నది. ఈ పండన్నకు చిన్నప్పుడే అమ్మ నాయన దూరం అయ్యారట. 2001 సంవత్సరంలో తొలిసూరి పెళ్లి చేసుకున్నాడట. కానీ అసలే పిల్లలు కాలేదట. నేనే చిన్నప్పటి సంధి తోడు లేకుండా పెరిగిన, నాకు పిల్లలు లేకుంటే ఎట్లా అని నిత్యం బాధపడేటోడట పండన్న. ఇక భర్త బాధను పసిగట్టిన ఇల్లాలు దగ్గరుండి పెళ్లి పెద్ద అయి 2వ పెళ్లి చేసింది. ఇక 2వ భార్యతోటి పండన్నకు పండంటి కొడుకు పుట్టిండు. ఇక మళ్ళా 2వ సంతానం కోసం 17 ఏళ్ల సంధి ప్రయత్నం చేస్తూనే ఉంటే ఆ బాధలు అర్రల దాచుకునే వరకు పండన్నకు బుర్ర వచ్చింది. కానీ వాళ్ళ ఇంటామకైతే కడుపు బండలేదట. ఇక 2వ సంతానం కోసం భర్త పడుతున్న బాధలు గమనించిన 2 భార్యలు ముచ్చటగా దగ్గరుండి మన మొగనికి మనమే 3వ పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యారట. భార్యలే అంత బాధతోటి కూడిన ప్రేమగా అడిగినప్పుడు మగ పుట్టుక పుట్టిన ఏ మగాడైనా ఎట్లా కాదంటాడు చెప్పురి. సరే అలాగే కానీ అని అన్నాడట. అంతే ఇక చుట్టాలనే ఉన్న లావణ్య అనే పిల్లను చూసి 2 భార్యలు దగ్గరుండి 3వ పెళ్లి చేసిరు మొగనికి. ఇట్లా ఎంతమందికి ఎన్ని జన్మల డబుల్ పుణ్యం చేసుకుంటే దొరుకుతారండి ఇటువంటి భార్యలు. పండన్న పురుషలోకమే కులుక్కునేటట్టు చేస్తే పండన్న భార్యలు భర్త మనసు నెరిగి భార్యామణులు ఎట్లా నడుచుకోవాలనో ఈ లోకానికి సాటి చెప్పిరు.